Shalimar Jewelry inaugural offer. Flat 9% VA on gold ornaments, 12,500 off on purchase of 1 kg silver. వెల్కమ్ టు ఐడ్రీమ్ మీడియా. నేను ఉదయశ్రీ. కర్ణాటకలో జరిగిన ఒక దారుణమైన విషాదకరమైన వార్త గురించి ఇవాళ మనం మాట్లాడుకుంటున్నాము. కన్న కొడుకునే డీజిల్ పోసి చంపారు. ఇది వివిధ కోణాల్లో చూడొచ్చు. ఎందుకు అంటే ఆ కన్న కొడుకు దారి తప్పాడు. బెట్టింగ్లకు అలవాటు పడి అప్పులు చేసి డ్రింక్ చేయడం, ఇలా పేరెంట్స్ని గత కొంతకాలంగా ఇబ్బంది పెడుతూ ఉన్నాడు. వాళ్ళు కొంతవరకు బేర్ చేశారు. ఆ తర్వాత ఇంకా వాళ్ళ పరిస్థితిని అర్థం చేసుకోవచ్చు. ఎన్నో లక్షల అప్పులు తీర్చి ఇంకా వాళ్ళతో కాక అయినా ఇబ్బందులు భరించి ఇంకా ఆ అబ్బాయిని పెట్రోల్ పోసి నిప్పంటించి చంపేయడం జరిగింది. సో దీన్ని ఏ విధంగా చూడాలి మాట్లాడదాం. మనతో మాట్లాడడానికి రజనీ రామ గారు ఉన్నారు, మోటివేషనల్ స్పీకర్, పబ్లిక్ కౌన్సిలర్. నమస్తే అమ్మ. నమస్తే. ఏ తల్లిదండ్రులు కూడా అంటే అంత కష్టపడి పెంచి చిన్నప్పటి నుంచి ఎంతో ముద్దు చేసి పిల్లల్ని చంపుకోవాలని అనుకోరు. కానీ ఆ తల్లిదండ్రులు ఆ పని చేశారు అంటే వాళ్ళు ఎంత నరకం అనుభవించి ఉంటారు. ఇప్పుడు ఈ కేసుని మీరు ఎట్లా చూస్తారు? ఇందులో జరిగిన ఈ ఇన్సిడెంట్ని, పేరెంట్స్ వ్యూని, పబ్లిక్ వ్యూని మీరు ఏ విధంగా చెప్తారు? ఒక మనిషి పడే బాధ ఏంటో ఆ మనిషికే అర్థమవుతుంది, పక్క మనిషికి ఎప్పుడూ అర్థం కాదు. ఇవన్నీ కామనేలే అనుకుని కొట్టిపారేస్తూ ఉంటారు. ఎవరైతే సఫర్ అవుతున్నారో వాళ్ళకి చాలా తీవ్రంగా ఉంటుంది ఆ బాధ అనేది. వాళ్ళకే తెలుస్తుంది. మానసికంగా ఎన్నో విధాలుగా కుంగిపోతూ ఉంటారు వాళ్ళు, వేరే దారి దొరక్క. ఇప్పుడు తల్లిదండ్రులు అనేవాళ్ళు పుట్టినప్పుడు ఎంతో అల్లారు ముద్దుగా పండగ చేసుకుంటారు, అందరినీ పిలుస్తారు, అబ్బో నాకు కొడుకు పుట్టాడని అందరికీ చూపించుకుని ఉంటారు. నిన్న మొన్న కూడా ఇద్దరు అమ్మాయిలు పుట్టిన తర్వాత థర్డ్ టైము ఒక అబ్బాయి పుట్టాలి అని అందరూ అనుకుంటే, అబ్బాయి కూడా కాదు మొగోడు పుట్టాలి అని అంటే ఆడది పుట్టేసింది అని దరిద్రమైనటువంటి పదజాలాన్ని యూజ్ చేస్తూ నేను విన్నాను అనమాట. అలా ఒక మగపిల్లాడు పుడితే మొగోడు పుట్టాడు, పుట్టినోడు మగవాడు కాదు, వాడు ఎదిగి ఒక మంచి పనులు చేసి కుటుంబాన్ని చల్లగా చూసుకుని ఎవరిని బాధ కలిగించకుండా తను సక్సెస్ అవుతూ ఫ్యామిలీని చక్కగా సక్సెస్ఫుల్గా తీసుకెళ్ళిన వాడు మగవాడు అవుతాడు. ఎగ్జాక్ట్లీ. వీడు మగవాడేంటి? కరెక్ట్. పురుట్లో మగవాడేంటి చెప్పండి? అదే పుత్రోత్సాహం పుట్టినప్పుడు కాదంట, అలా ఎదిగి ఒకరోజు నా నాన్న అని అన్నప్పుడు ఆ తండ్రికి పుత్రోత్సాహం అప్పుడు కలుగుతుంది. అది మగోడంటే, అది మగోడు పుట్టినందుకు పుత్రోత్సాహం అంటే అప్పుడు కలుగుతుంది. అంతేగాని అడ్డమైన నీచులకి కాదది. మగోడు అంటే పందికి మగోడు అంటే మగ పంది పుడుతుంది, కుక్కకి మగ కుక్క పుడుతుంది. ప్రతి జీవికి ఆడ మగ జీవులు పుడతారు, మగోడు అప్పుడవుతాడు. అంతేగాని ఇలా కాదు. అలా ఫీల్ అయిపోతూ గ్రేట్ గా పెంచుతారనమాట కొంతమంది. చాలా చూపిస్తారు ఆడపిల్లలకి. చాలా అదేంటంటే భగవంతుడు వాళ్ళకి గర్వ భంగం కలిగిస్తాడు ఏదో ఒక సమయానికి. ఇప్పుడు నీ వేలుతో నీ కన్నే పొడిపిస్తానంటారు చూసారా, అలా నువ్వు చేసుకున్న దానికి స్వయంకృతాపరాధం అంటారు దీన్ని. నువ్వు చేసుకున్న దానికి నువ్వే అనుభవించాలి అనే శిక్షని భగవంతుడు వేస్తాడు. అది పిల్లలు పుట్టినప్పుడు ఎప్పుడైతే మనం సక్రమంగా ముందు మనం ఉండి వాళ్ళని నడిపించి ఉంటామో అప్పుడు వాళ్ళ జీవితాలు మన జీవితాలు కూడా బాగుంటాయి. మగపిల్లాడు పుట్టంగానే మగవాడు పుట్టడం ఏంటి, ఆడది పుట్టింది అనటం ఏంటి, అసలు ఆ వర్డింగ్ ఏంటి? పరమ ఎలర్జెటిక్గా ఉంటుంది నాకు ఆ వర్డ్స్ వింటుంటే, సహించను నేను. అయితే అలా అని చెప్పి పెంపకాన్ని గ్రేట్గా పెంచుతారు. సరే వాడు ఒక్కడే పుట్టాడా, వాడు వెనకాల ఇంకోడు కూడా పుట్టినప్పుడు ఏమైంది, పెరిగారు, పెద్దయ్యారు. ఎలా పెరిగారు? ఒకే చెట్టు కాయలు 2 టేస్టుల్లో ఉంటాయి, పులుపు ఉంటుంది, తీపి ఉంటుంది, ఇంకా చెప్పాలంటే వగర కూడా ఉంటుంది, కొన్ని అసలు రుచిపచి ఉండవు కదా. సో మరి వీళ్ళిద్దరు ఒక తల్లికి పుట్టినవాడు ఒక తండ్రికి పుట్టిన వాళ్ళే ఎంత డిఫరెంట్గా ఉన్నారు చూడండి. ఆ చిన్నవాడు మంచిగా చదువుకున్నాడు, ఆర్మీలో జాబ్ చేస్తున్నాడు, వీడు సోంబేర్లాగా జులాయిలాగా బలాదూరు తిరుగుతున్నాడు. ఇంకా కాస్త కోస్త తల్లిదండ్రులు సంపాదించిన తాతల ఆస్తులు ఏమనంటే తల్లిదండ్రులు డెవలప్ చేస్తున్నారు, ఆ డబ్బు ఉంది కదా అని చెప్పి వీడు వెళ్ళి అప్పులు చేయడం. దేనికయ్యా అనంటే వీడు బెట్టింగ్లు తర్వాత డ్రగ్స్, డ్రింకింగ్ ఒకటి కాదనమాట అన్నీ. ఇంకొకటి ఏంటంటే డబ్బు ఖర్చు పెట్టడం అనేది అడిక్షన్. అది కూడా ఇప్పుడు చాలామంది డబ్బు ఉంటే ₹1 బయటికి తీరు, అతి పీనాస్తనం, అదొక అడిక్షన్. చచ్చిపోయేటప్పటికి కొన్ని మిలియన్స్ బిలియన్స్ ఉంటాయి వాడి దగ్గర,
కానీ దేనికి ఉపయోగపడవా డబ్బులు. అంతే కదా, అంతే తీసుకొని పోతాడా. అంతే. ఇప్పుడు ఎవడికో పెద్ద ఒక గని దొరికిందంట, గని మొత్తం డబ్బులే 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 డబ్బులే. అయితే ఆకలేస్తుంటే కూడా ఫుడ్ దొరకలే వాడికి, అప్పుడు కూడా డబ్బులే కురిపించిందంట ఆ లక్ష్మీదేవి. కురిపిస్తే డబ్బులు ఎలా తినాలి, అంతే, డబ్బులు ఉపయోగపడవు కదా, ఎంత డబ్బు ఉన్నా ఉపయోగపడదు, ఎవడికి పెట్టడు వాడు తినలేడు. రకరకాల కథలు ఉన్నాయి మనకి. ఆకలేస్తే కడుపుకి ఇంత ఫుడ్ కావాలి, నిద్ర వస్తే నడుము వాల్చడానికి ఒక ఇంత ప్లేస్ కావాలి. అది ఎక్కడైనా కానీ నిద్ర వచ్చిన చెట్టు కింద రాళ్ళ మధ్యన కూడా నిద్రపోతాడు, నిద్ర రావాలే కానీ. అంతేగాని అప్పుడు డబ్బు ఏమీ చేయదు ఆ సమయంలో. అయితే అలా డబ్బు ఖర్చు పెట్టడం అనేది ఒక వ్యసనం, డబ్బు దాచడం అనేది ఒక వ్యసనం. ఎక్కడ ఖర్చు పెట్టాలి, ఎంత ఖర్చు పెట్టాలి, ఎందుకు ఖర్చు పెట్టాలి, ఎవరికి ఖర్చు పెట్టాలి, ఇవి తెలిసిన వాడి దగ్గర డబ్బులు నిలబడతాయి. సో వీడు ఎలా ఖర్చు పెట్టాలి అనే వ్యసనం కూడా ఉంది వీడికి. ఉన్నప్పుడు ఇష్టం వచ్చాడు ఖర్చు పెడుతున్నాడు ఫ్రెండ్స్ ముందు, ఆహా ఓహో. ఇంకొకటి చెప్పనా, ఇలాంటి వాళ్ళకి ఒక గ్యాంగ్ ఉంటుంది. ఆ గ్యాంగ్ పని ఏంటో చెప్పనా, అరే నీకేంట్రా దర్జాగా ఉంటావురా, నువ్వు మహారాజురా, పెట్టి పుట్టావురా, నువ్వు గోల్డ్ స్పూన్తో పుట్టావురా, ఇలా చెప్తూ ఉంటారు. నువ్వు మహారాజురా, నీకేంట్రా బ్రహ్మాండంగా రాజాలాగా బ్రతుకుతున్నావురా, మాలాగా కాదురా, నీ దగ్గర అంత, ఇలా మాట్లాడుతుంటే వాడికి రోజు ఇంజెక్షన్ ఇచ్చినట్టు ఎక్కిపోతూ ఉంటుంది అనమాట. అది ఎక్కిపోవడం వల్ల వీడికి దర్జాలు పెరిగిపోతాయి. దర్జాలు పెరిగిపోయి ఎక్కడి నుంచి తెస్తాడు, వీడికి చదువు రాదు. ఇట్లాంటి వాళ్ళు పెద్దగా చదవరు కూడా, సంపాదన ఉండదు. ఇప్పుడు వీడు అదే కేటగిరీ, వీడు ఏం సంపాదన లేదు, ఒక ఉద్యోగం లేదు, ఏం లేదు. ఇంటి దగ్గర నుంచి తీసుకెళ్లి డబ్బులు ఖర్చు పెట్టడం. బెట్టింగ్లో డబ్బులు తెచ్చుకున్నవాడు ఎవడైనా ఉన్నాడా, నాకు తెలిసి అయితే లేదు, నేను చూడలేదు, వినలేదు ఎప్పుడు కూడా. పోగొట్టుకున్నవాళ్ళే, పేకాట ఆడిన వాళ్ళకి కూడా ఎవరు గెలుస్తున్నారు ఏమి నాకు తెలీదు. పోగొట్టుకున్నాడనే చెప్తూ ఉంటారు. మరి గెలిచినవాడే కూడా మరి అవతలాడు ఎలా గెలుస్తున్నాడు, అన్యాయం చేసి మోసం చేసి వీడికి తాగించేసి అక్కడ మాయ చేసి వాడు గెలుస్తాడు. ఆ మాయను వీడు ఎప్పటికీ తెలుసుకోలేడు. కాబట్టి ఇంటి దగ్గర నుంచి తీసుకెళ్ళిన డబ్బులని అందులో పెడుతున్నాడు వీడు కూడా. అన్నీ పోయినాయి. ఇంకా ఉల్టా 20 లక్షలు అప్పు చేశాడు. చేస్తే వీళ్ళు, ఇది కూడా పరువుకు సంబంధించిన విషయమే చూడండి. పరువు ఎక్కడ పోతుందో అని చెప్పి తల్లిదండ్రులు అప్పు తీర్చడం అనేది అతిపెద్ద నేరం. వాడు చేస్తున్నవే నేరాలు ఘోరాలు ఆల్రెడీ. వీళ్ళు వెళ్ళి 1 కాదు 2 కాదు 20 లక్షల అప్పు తీర్చడం అనేది అతిపెద్ద నేరం. ఈజ్ ఈక్వల్ టు వీళ్ళ పరువు. అంటే వీళ్ళ పరువు ముందు వీళ్ళకి అది చేస్తున్నది నేరంగా కనిపించలేదు. అమ్మో అవన్నీ బయటకు వస్తే మా పరువు పోతుంది. సరే వీళ్ళకి అసలు డబ్బు ఉన్నవాళ్ళు కదా అని చెప్పి అవతల వాళ్ళు అప్పిస్తున్నారు, అక్కడ వీళ్ళ పరువు పోతుంది. కాబట్టి వీళ్ళు అప్పు తీర్చారు. తీర్చిన తర్వాత కూడా వాడు ఇంకా మళ్ళీ 5 లక్షలు అప్పు చేశాడట. చేయటమే కాకుండా తాగొచ్చిన ప్రతిసారి ఇంట్లో తల్లిని కొట్టడం, తండ్రిని కొట్టడం, అన్నీ ఎత్తేసేయడం, ఇంట్లో సామాన్లు కొట్టడం, మళ్ళీ అది పెట్టి ఇది పెట్టి కొట్టడము, నోటుకొచ్చిన బూతులు తిట్టడము. ఒకటి కాదు వీరంగాలన్నీ వేస్తుంటే పాపం ఆ తల్లి ఎవరికి చెప్పుకుంటుంది, ఎంతగానో భరిస్తారు. ఈ భార్యాభర్తలు ఇద్దరే చెప్పుకుంటే మనసు ఆరాటం తీరేది కాదు. అది ఇద్దరికి జరుగుతున్నాయి. చిన్న కొడుకుకి ఫోన్ చేసి చెప్పడమో, వచ్చినప్పుడు చెప్పడమో చేస్తున్నారు. ఆ అబ్బాయి కూడా ఎంతో టాలరేట్ చేస్తూ ఉంటాడు, అన్నగదా 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 అని చేస్తున్నప్పుడు చివరికి ఇదంతా బియాండ్ అయిపోయింది, అంత అన్బేరబుల్ అనమాట. ఇంకా వీళ్ళకి చాలా బాధపడుతున్నారు. ఇంటికి వచ్చి ఉన్నప్పుడు అబ్బాయి ఆర్మీ నుంచి సెలవుకి వచ్చినప్పుడు వీడేం చేశాడు, యథాప్రకారంగా విజృంభిస్తున్నాడు. ఇంట్లో తమ్ముడు ఉన్నాడు, వీడేంటి నాకు అడ్డం ఇక్కడ, నేనేదో వీళ్ళని దారికి చేసుకుంటున్నాను, ఉన్న డబ్బులు తీసుకుంటున్నాను, వీడొచ్చి కూర్చున్నాడేంటి అని గొడవలు. నా ఆస్తి కూడా నువ్వే కరిగిచ్చేస్తున్నావు అనేది వస్తుంది అన్నదమ్ముల మధ్య. వచ్చినప్పుడు అసలు నీదెక్కడుంది, నీదెక్కడుంది, అది అయితే తల్లిదండ్రులదై ఉండాలి లేదా తాత ముత్తాతలదై ఉండాలి. నీదెక్కడుందిరా విధవా, నీదెక్కడుందిరా, మీ ఆస్తి ఎక్కడుందిరా, అక్కడ నాది నాది అని కొట్టుకుంటున్నారు. అసలు మీది ఎక్కడుంది ఆ ఆస్తి, మీరు ఇప్పుడు సంపాదించుకుంటున్నది మీ ఆస్తి రేపటికి మిగులుతుంది. ఇది తాతల నుంచి వచ్చిందో తండ్రుల నుంచి వచ్చిందో అది మీది ఎలా అవుతుంది, దానికోసం కొట్టుకోవడం. సరే తమ్ముడు న్యాయమైన దారిలోనే ఉన్నాడు, సరే వీడు లేడు కదా, అంత కరిగిస్తున్నాడు కాబట్టి అడిగాడు అని అనుకుందాం. అనుకున్నప్పుడు నేను నా ఆస్తి ఖర్చు పెట్టుకుంటున్నాను కదా, నీకేంటి సంబంధం. ఇక చివరికి అయిపోయి ఇందులోకి వచ్చి తన్నులాటలు జరిగినప్పుడు ఇక ముగ్గురిని కలిపి తనటం మొదలుపెట్టాడు, తాగి విచ్చలవిడిగా. ఇప్పుడు అంత తలకెక్కే వరకు తాగాడు అంటే ఆ శరీరం కానీ ఆ నోరు కానీ వాడి కంట్రోల్లో ఉండవు, బ్రెయిన్ అంతకన్నా ఉండదు. ఇంక విచ్చలవిడిగా కొట్టడం, బూతులు తిట్టడం, వీరంగం వేస్తుంటే ఏం చేస్తారు వాళ్ళు, కట్టేశారంట. కట్టేసినప్పుడు నోరైతే కట్టలేరు కదా, ఇంకా వాగుతూనే ఉన్నాడు. అప్పుడు వీళ్ళు ఏం చేశారు, ఇక లాభం లేదు, వీడిని భరించలేము,
వీడు ఇంకా ముందు కాలంలో కూడా ఇలాగే ఉంటాడు అనేది తెలిసిపోతుంది వాళ్ళకి. ఇంక మాట వినడు వాడు. వాళ్ళకు కూడా ఏంటంటే ఆ స్పీడ్లో, ఆ కోపంలో, ఆ బాధలో వాళ్ళు ఏం చేస్తున్నారో వాళ్ళకి కూడా తెలియని పరిస్థితి అయిపోతుంది వాళ్ళకి. ఎప్పుడైతే కట్టేశారో వాళ్ళ ఆలోచన వెంటనే చంపేద్దాం అనే ఆలోచనకు వచ్చేసి ఏ బండిలోనో పోసుకోవడానికి డీజిల్ ఇంట్లో పెట్టుకున్నారు. అది పోసేసి కాల్చేసి చచ్చిపోయిన తర్వాత దాన్ని తీసుకెళ్ళి పొలంలో పడేస్తారు. అంటే ఎవరు పట్టించుకోరు. అంత గుడ్డిగా అంత అమాయకంగా ఎలా ఉంటారో నాకు అర్థం కాదు. ఇప్పుడు ఎలా అయినా సరే పోలీసులు వస్తారు, ఎవరో ఒకళ్ళు చెప్తారు. ఇంట్లో ఇంత రభస అవుతుంటే చుట్టుపక్కల వాళ్ళు డిస్టర్బ్ అవుతారు, వాళ్ళు పోలీస్ కంప్లైంట్ ఇస్తారు, వాళ్ళు వస్తారు. ఎలా వచ్చారు మొత్తానికి ముగ్గురిని అరెస్ట్ చేస్తారు. మేబీ శిక్షలు ఏ రేంజ్లో ఉంటాయనేది మనం చెప్పలేము. సెక్షన్ ప్రకారం శిక్ష అయితే పడుతుంది వీళ్ళకి. కానీ మానసికమైనటువంటి శిక్ష అయితే వీళ్ళకి తప్పిపోయింది. ఇక్కడ ఏంటంటే చిన్నప్పటి నుంచి కూడా సక్రమైన మార్గంలో పెంచాలి. పెద్ద అయిన తర్వాత ఏమీ చేయలేమనే ఒక మోరల్ తెలుసుకోవాలి. సెకండ్ మోరల్ ఏంటంటే తమ్ముడు తనవాడైనా తగువు సరిగ్గా చెప్పాలి. ఇప్పుడు ఒక్కడి వల్ల కుటుంబం మొత్తం అస్తవ్యస్తం అయిపోతుంది. అక్కడ వీళ్ళు ఎంత చెప్పినా వినట్లేదు. అంతా కూడా ఏమంటారంటే కట్టుబాట్లని, ఒక పెద్దలని, ఒక కుటుంబాన్ని ఎదిరించి ఇష్టం వచ్చినట్టుగా ప్రవర్తిస్తున్నాడు వీడు, ఇంకా పనికిరాడు అని ఎప్పుడైతే అనుకున్నారో వాడిని చంపేయటమే ఉత్తమం అని ఒక నిర్ణయాన్ని తీసుకున్నారు. చాలామంది ఏం చెప్తున్నారంటే మంచి నిర్ణయం తీసుకున్నారు అని. అంటే మనం చెప్పలేము దాన్ని. వాళ్ళు ఎంత బాధపడ్డారో దానికి అది వాళ్ళకి సరైన నిర్ణయం అనిపించింది. ఇప్పుడు ఇందాక కూడా మెట్రో ట్రైన్లో జనం కలిపి తన్నాలని మనం చెప్పుకున్నాం. ఇప్పుడు ఏంటంటే నిర్ణయం అనేది ఎవరైతే బాధపడుతున్నారో వాళ్ళు తీసుకున్న నిర్ణయాలు బాగానే ఉంటాయి. ఎందుకంటే సఫర్ అవుతున్నాము, వాడి వల్ల ఉపయోగం లేదు. పరువు మంట కలిపాడు, ఆస్తి నాశనం చేశాడు, ఇంట్లో ఉన్న తల్లిదండ్రుల బంధం కానీ తోడబుట్టిన వాళ్ళ బంధం కానీ వాడికి తెలియటం లేదు, ఆ విలువ తెలియటం లేదు. అసలు వాళ్ళు ఎవరో కూడా వాడికి అవసరం లేదు, డబ్బు కావాలి. ఇలాంటి వాడు మాకు అవసరం లేదు. ఉంటే ఇంకా జీవితకాలం మమ్మల్ని రోజు కొడుతూ ఉంటాడు, ఆ తమ్ముడిని కూడా బతకనివ్వడు అని చెప్పి నిర్ణయం తీసుకుని చంపేయటం జరిగింది. ఎనీవేస్ అలాంటి వాళ్ళు సమాజానికి ఉపయోగం లేని వాళ్ళు సమాజంలో తగరు. ప్రకృతి ఎలా అయినా సరే బ్యాలెన్స్ చేస్తుంది వాళ్ళని. సరే ఈ రకంగా బ్యాలెన్స్ చేసింది అనుకోవాలి. రైట్. ఇలాంటి మళ్ళీ రిపీట్ కావద్దని కోరుకుందామండి. థ్యాంక్ యూ సో మచ్. And don't forget to subscribe to iDream. And for more videos, please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream.